హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే అన్ని డ్రామాస్ లో హీరో తోప్ తురుంఖాన్ కదా, బట్ ఈ డ్రామాలో మాత్రం హీరోయిన్ తోప్ తురుంఖాన్ లకి బ్రాండ్ అంబాసిడర్. అలాంటి ఆమెను పెళ్లి చేసుకున్న మన హీరో ఆమె ప్రేమలో ఎలా పడ్డాడో చూద్దాం. దానికంటే ముందు మాత్రం వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే, డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో జై రెడీ అవుతుండడం చూపిస్తారు. అతను తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటే అతనికి పెళ్లి అవబోతుందన్న విషయాన్ని అతని ఫ్రెండ్స్ అస్సలు నమ్మలేకపోతారు. చాలా షాక్ అవుతూ ఒకడు, అసలు ఆ అమ్మాయికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం మీ తాతయ్య చనిపోతానని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసింది. ఆ అమ్మాయి వెనుక ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది అని అంటే జై కూల్ గా, చూడు ఈ పెళ్లి మా ఫ్యామిలీ కోసం చేసుకుంటున్నాను, ఇది జస్ట్ 5 years మాత్రమే, దానికి నో చెప్పడానికి ఏముంది, జస్ట్ 5 years కదా. బట్ ఒక విషయం, ఆమె ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా మా జై ఫ్యామిలీ ఆస్తులు ప్రాపర్టీస్ లో ఆమెకు ఒక్క రూపాయి కూడా దక్కదు, జస్ట్ మిసెస్ జై అనే ట్యాగ్ తప్ప అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లోనే జై తన వైఫ్ హానాతో కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉంటాడు. సర్టిఫికేట్ చేతికి రాగానే జై ఆమెకు, మిస్ హానా, మన మ్యారేజ్ కేవలం ఒక ఫ్యామిలీ అలయన్స్ మాత్రమే, ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఒప్పుకున్నాను, లేదంటే నేను నిన్ను అసలు పెళ్లి కూడా చేసుకునేవాడిని కాదు. ఈ 5 years లో మనం మన రూల్స్ కి స్ట్రిక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా 5 years తర్వాత డివోర్స్ తీసుకుంటాం, ఈ లోపు ఎవరి లైఫ్ వాళ్ళది, ఈ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్ని మా జై ఫ్యామిలీ చూసుకుంటుంది, కానీ మా ఫ్యామిలీ ఆస్తుల మీద మాత్రం నీ కన్ను పడకూడదు అని కరాఖండు చెప్తాడు. హానా ఏదో ఎదురు తిరుగుతుందని అనుకుంటాడు, కానీ ఆమె చాలా సైలెంట్ గా, నువ్వు అసలు టెన్షన్ పడకు జై, నువ్వు చెప్పిన ప్రతి మాటకి నేను గుర్తు పెట్టుకుంటాను, నువ్వు అనుకుంటున్నట్టే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే జై ఫ్రెండ్ మీన్ కన్ఫ్యూజ్ అయిపోతూ, అసలు ఈమె ఎలాంటి ఉమెన్, ఇంత అన్ఫేర్ రూల్స్ కి ఆమెకి ఎలాంటి లాభం లేకపోయినా కూడా కనీసం ఎదురు మాట్లాడకుండా ఒప్పుకుంది, మైండ్ సరిగ్గానే ఉంది కదా అని అడుగుతాడు. జై కొంచెం ఏం మాట్లాడకుండా ఆమెను అలానే చూస్తూ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి నవ్వుకుంటాడు. కట్ చేస్తే 2 years అలానే గడిచిపోతాయి. జై ఫ్రెండ్ జావు, మిన్ అండ్ హాన్లతో ఉంటాడు. అప్పుడు మిన్, రే 2 years అయిపోయింది కదరా, కానీ నీ వైఫ్ అడ్రస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, పెళ్లి రోజు చూసాను, మళ్ళీ ఇప్పుడే చూడబోతున్నా అని అంటుండే. హాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, పైగా నువ్వు ఆమె బ్యాంక్ అకౌంట్ లో వేసిన డబ్బుల్లో ఆమె ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వాడలేదు, ఆ మనీ అంతా అలాగే పడుంది అని చెప్తే జావు నవ్వుతూ, జై ఇచ్చిన డబ్బులు హానా రేంజ్ కి చాలా తక్కువేమో అని టీస్ చేస్తుంటే జై ఏం మాట్లాడుకుని లోపల కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. జావు హానా గురించి చెప్తూ, నేను హానా గురించి కనుక్కున్నాను, ఆమెకి 26 years, ఆమె పొలిటికల్ డిప్లొమాటిక్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది, పైగా చాలా లాంగ్వేజెస్ వచ్చోట అని చెప్తే అది విన్న మిన్ అండ్ హాన్ ఇంప్రెస్ అయిపోతారు. మధ్యలో హాన్, వావ్, మన మిసెస్ జై దగ్గర మంచి లుక్స్ తో పాటు స్మార్ట్ బ్రెయిన్ కూడా ఉందన్నమాట, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఈ పార్ట్ ని అని అంటే మిన్, రే గుర్తొచ్చింది, ఇప్పుడు ఒక డిబేట్ జరగబోతుంది, నువ్వే అన్నావు కదా పొలిటికల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది అని, ఆమె ఆ ఈవెంట్ కి రాబోతుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి, వెళ్తే 2 years తర్వాత కనీసం నీ వైఫ్ ని ఫస్ట్ టైం అయినా చూడొచ్చు, ఇద్దరు మాట్లాడుకునే ఛాన్స్ కూడా దొరుకుతుంది అని సజెస్ట్ చేస్తే జై నో అంటాడు. దాంతో ఫ్రెండ్స్ అతన్ని టీజ్ చేస్తూ, ఎందుకు, నీ వైఫ్ కి ఆల్రెడీ బయట ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని భయమా, అందుకేనేమో ఆమెకి పెళ్లితో ఎలాంటి ఫరక్ గింత కూడా పడలేదు, ఒక్కసారి ఆలోచించుకో అని నవ్వుతుంటే హాన్, సరే వదిలేంద్రా, జై ఇంకొక 3 years ఓపిక పడితే చాలు, హాన తన లైఫ్ లో ఏం చేసుకున్నా తనకి అనవసరం, కాకపోతే ఈ ఫ్యామిలీ రెప్యుటేషన్ కి ప్రాబ్లం రానంత వరకు ఓకే అని అంటే జై ఆలోచిస్తూ, అసలు ఆ అమ్మాయిలో అంత స్పెషల్ ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నేను ఆమెను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని మా తాతయ్య నన్ను ఎందుకు బెదిరించాడో అని అంటే దానికి మిన్ హాన్ గట్టిగా నవ్వుతారు. సరిగ్గా అప్పుడే జై ఫోన్ కి తాతయ్య నుండి కాల్ వస్తుంది. అతని ఫ్రెండ్స్ అందరినీ సైలెంట్ ఉండమని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు తాతయ్య, రేయ్ పెళ్ళై 2 years దాటిపోయింది, హానా రేపు తిరిగి వస్తుంది, నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆమెను పికప్ చేసుకోవాలి అని ఆర్డర్ ఇస్తే జై, తప్పకుండా తాతయ్య, మీరు చెప్తే నేను చేయకుండా ఉంటానా అని అంటూ ఇండైరెక్ట్ గా, అయినా ఈ పెళ్లి మీ వల్లే కదా జరిగింది అని టాంట్ లేస్తాడు. దానికి తాతయ్య, మీరిద్దరు ఒకసారి మాట్లాడుకొని చూడాలి జై, ఈ పెళ్లి నీకు మీ మామ్ కి అండ్ డాడ్ కి ఇష్టం లేదని నాకు తెలుసు, హానా ఫ్యామిలీ స్టేటస్ స్టాండర్డ్స్ మన ఫ్యామిలీకి మ్యాచ్ అవ్వవని వాళ్ళ ఫీలింగ్, కానీ నా పెంపకంలో ఏదో లోపం ఉన్నట్టుంది, మనలాంటోళ్ళు స్టాండర్డ్స్ ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు, మనం మనుషుల ప్రవర్తనని వాళ్ళ పర్యవర్తనని చూడాలి అని క్లాస్ పీక్తారు. అప్పుడు జై, తాతయ్య మీరు నా నుండి కొన్ని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు అని చెప్తే తాతయ్య, అస్సలు లేదు, నేను కోరుకునేదల్లా ఒక్కటే, నువ్వు ఆమెతో మాట్లాడి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, ఆమె 2 years తర్వాత ఒక వార్ జోన్ నుండి తిరిగి వస్తుంది, నువ్వు ఆమెతో మాట్లాడితే ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి అని చెప్తే జై సరే అని ఒప్పుకుంటాడు. ఇక్కడ జై ఏం ఎగ్జైట్ అవుతున్నాడేమో కానీ పక్కనున్న ఫ్రెండ్స్ మాత్రం పిచ్చ ఎగ్జైట్ అయిపోతారు, హానాని కలవబోతున్నాడు అని. ఆ తర్వాత జై నెక్స్ట్ డే ఆమెను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. హానా అక్కడికి రాగానే జై ఆమెను చూసి చాలా క్యాజువల్ గా ఆమె బ్యాగ్ తీసుకుంటాడు. అప్పుడు హానా అతనికి, నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తే జై ఆమెతో, తాతయ్య నిన్ను ఓల్డ్ హౌస్ కి తీసుకురమ్మన్నారు అందరికి ఇంట్రడ్యూస్ చేయడానికి అని చెప్తే హానా ఓకే చెప్తుంది. జై ఆమెను 2 years తర్వాత సెకండ్ టైం చూస్తున్నా కూడా ఇప్పటికీ ఏమో అలాగే మిస్టీరియస్ గా, స్వీట్ గా, ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది అనుకుంటాడు. ఆ తర్వాత జై ఫ్యామిలీ
అందరూ హానా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె రాగానే అందరికి సారీ చెప్తుంది. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. ఐఎమ్ సో సారీ అని అంటే తాతయ్య హానాని పిలుస్తుంటాడు. అంతలోనే ఆంటీ డాడ్ హానాని మా పక్కన కూర్చొనివ్వండి అని చెప్పగానే దాంతో హానా అక్కడున్న లేడీస్ అందరితో కలిసి కూర్చుంటుంది. వాళ్ళలో జియాంగ్ అనే అమ్మాయి హానాతో నువ్వు ఫారెన్ ట్రాన్స్లేటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నావని విన్నాను. రోజంతా కూర్చొని ట్రాన్స్లేట్ చేయడం చాలా బోరింగ్ గా డిఫికల్ట్ గా ఉంటుంది కదా అని అడిగితే హానా లేదు అస్సలు బోరింగ్ గా ఉండదు. ఆ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ప్రిసైజ్ గా చేయాల్సి ఉంటుంది. మేము ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు అని చెప్తుంది. మాటల్లో అందుకొని తాతయ్య కూడా ఆ డిపార్ట్మెంట్ గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు హానా ఫ్యామిలీ గురించి అడిగితే హానా నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడే మా మామ్ డాడ్ చనిపోయారు. ఇక 2-3 ఇయర్స్ క్రితమే మా గ్రాండ్ పా కూడా చనిపోయారు అని చెప్తుంది. తనకి ఎవ్వరూ లేరు అన్న విషయం విన్న జై ఈ అమ్మాయి ఇంత సైలెంట్ గా ఎలా ఉండగలుగుతోంది? ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆమె ఫేస్ లో ఎలాంటి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ లేదు. ఇదంతా ఏదో నార్మల్ విషయంలో చెప్తోంది అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆంటీ హానాతో నువ్వేం వర్రీ అవ్వకు హానా, మన జై ఫ్యామిలీ అందరం కలిసి కట్టుగా ఉంటాం. నీకు ఫ్యామిలీ లేని లోటు ఎప్పుడు తెలియనివ్వం అని చెప్తుంది. అంతలోనే ఇంకొక ఆంటీ కానీ ఈ ట్రాన్స్లేటింగ్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ వర్క్ ప్లేస్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఒట్టి పనే పని. చూస్తుంటే నువ్వు మగాళ్ళ మధ్యలో కూర్చొని పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే మన జియాంగ్ ని చూడు, ఆమె ఒక పెద్ద ఆర్ట్ మ్యూజియం లో వర్క్ చేస్తుంది. జియాంగ్ ఈ వీక్ ఏం స్పెషల్ ఉందో చెప్పు అని ఒక్కటే బిల్డప్ ఇస్తూ అడుగుతుంది జియాంగ్ ని. ఆ జియాంగ్ కూడా ప్యారిస్ నుంచి కొన్ని ఫ్రెంచ్ ఆర్ట్ పీసెస్ వస్తున్నాయి ఆంటీ, వాటిని నా ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెడుతున్నాం అని చెప్తుంది. ఆంటీ చూసావా హానా, జియాంగ్ చేసే వర్క్ ఆమె పర్సనాలిటీని ఇంకా పెంచుతుంది అని చెప్తూ ఆడాలు చేయాల్సిన పనులు వేరే ఉంటాయి అన్నట్టు ఇండైరెక్ట్ గా టాంట్ వేస్తూ మగోళ్ళకి ఆడోళ్ళకి డిఫరెన్సెస్ చూపిస్తూ మాట్లాడుతుంది. అప్పుడు అంకుల్ హానాతో నువ్వు నెక్స్ట్ వీక్ జియాంగ్ తో కలిసి మ్యూజియం కి వెళ్తే మంచిది, అక్కడ నీకు కూడా కొన్ని విషయాలు నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది అని అంటే హానా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, కానీ నెక్స్ట్ వీక్ నేను చాలా బిజీగా ఉంటాను, రాలేను అని చెప్తుంది. అప్పుడు అక్కడ ఉన్న అంకుల్ జస్ట్ డాక్యుమెంట్స్ ట్రాన్స్లేట్ చేయడమే కదా, అందులో అంత కష్టం ఏముంది, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అని అంటే హానా చాలా స్ట్రాంగ్ గా లేదు అంకుల్, మేబీ మీకు తెలియదేమో, మేము జస్ట్ డాక్యుమెంట్స్ ట్రాన్స్లేట్ చేయట్లేదు. ప్రెసెంట్ మా టీమ్ అరబిక్ అండ్ చైనీస్ లాంగ్వేజెస్ లో ఒక పీస్ ఆఫ్ డాక్యుమెంట్ ని బిల్డ్ చేస్తుంది. 2 కంట్రీస్ మధ్య జరిగే ఈ పీస్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంత వాల్యుబుల్ అయి ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల లేదా ఒక్క పదం తప్పుగా పలకడం వల్ల విషయాలన్నీ పూర్తిగా మారవచ్చు. ఇప్పుడు అక్కడి లోకల్ లాంగ్వేజ్ ని వాళ్ళ యాసని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఒకదానికి ఒక మీనింగ్, వాళ్ళ దగ్గర వేరే దానిలాగా ఉంటుంది. చూసే వాళ్ళకి ఈ వర్క్ చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నా టీం కి ఇది అంత ఈజీ కాదు అని గట్టిగానే చాలా క్యాజువల్ గా ఆన్సర్ ఇస్తుంది. అప్పుడు జై హానా కేవలం తన గురించే కాకుండా క్రెడిట్ అంతా తన టీం కి కూడా ఇస్తుంది అని అనుకుంటాడు. కానీ అక్కడ కూర్చున్న జియాంగ్ కి మాత్రం ఇంత పెద్ద సబ్జెక్ట్ బుర్రకు ఎక్కక వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, నాలాంటి ఒక లేడీ ఇక్కడ ఉందనే విషయం అయినా వీళ్ళకి గుర్తుందా, అసలు వీళ్ళు చేసేది ఒక పనా అని మనసులో అనుకుంటూ వెంటనే హానాతో నువ్వెప్పుడు వార్ జోన్ లో ఉండే కంట్రీస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటావు కదా, నీకు అది డేంజరస్ కాదా అని అడుగుతుంది. హానా చాలా కూల్ గా అవును, ఒకవేళ మా వర్క్ ప్లేస్ వార్ జోన్ లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తే నేను వెళ్లాల్సిందే. నాకైతే డైలీ లైఫ్ లో ఆ పరిస్థితులను ఫేస్ చేసి అక్కడి ప్రజలను చూస్తేనే జాలేస్తుంది. నేను వెళ్ళినప్పుడు మా వర్క్ ఎన్విరాన్మెంట్ లో చాలా సేఫ్ గా ఉంటుంది, కాబట్టి వర్రీ అవ్వాల్సిన అని చెప్తుంది. జై ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. తాతయ్య తనతో హానా గురించి మాట్లాడమని ఎందుకు చెప్పారో అతనికి ఇప్పుడు అర్థం అవుతుంది. తన లిటిల్ వైఫ్ ఇంత ధైర్యవంతురాలైనందుకు జై లోపల చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అంతలోనే హానా అంకుల్ అక్కడికి వస్తారు. ఆయన అందరితో నేను మీ మాటలన్నిటినీ విన్నాను, హానా చేసే వర్క్ చాలా అన్ఇంట్రెస్టింగ్ గా బోర్ గా డేంజర్ గా ఉందని మీ ఫీలింగ్. నేను ఒక విషయం చెప్పాలి, నేను హానాతో కలిసి సిరియాలో ఉన్నప్పుడు అక్కడ యుద్ధం జరుగుతోంది. 2 కంట్రీస్ మధ్య ట్రాన్స్లేటర్ గా హానానే వర్క్ చేసింది. ఇంకో విషయం, హానా గనక ధైర్యం చేసి ముందుకు వెళ్లి ఆ సోల్జర్ తో మాట్లాడి ఉండకపోతే ఈ రోజు ఒక 5 ఇయర్స్ చిన్న పిల్లగాడు బ్రతికుండేవాడే కాదు. ఆమె ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రాణాలైనా కాపాడడం బోరు కొట్టే పనా అని గట్టిగా అడుగుతారు. దాంతో జియాంగ్ నోరు మూత పడిపోతుంది. ఇదంతా విన్నాక మనోడికి మాత్రం స్టార్టింగ్ లో ఏదో ఫ్యామిలీ ఆస్తుల కోసమే పెళ్లి చేసుకుంది అని చాలా జడ్జి చేశాడు కదా, సో ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ఇంత నారో మైండెడ్ గా ఎలా ఆలోచించాను, అసలు మా ఫ్యామిలీ ఆమెకు మిసెస్ జై అనే ట్యాగ్ తప్ప ఇంకేం ఇవ్వలేదు అని బాధపడతాడు. ఆ తర్వాత అందరూ తినడానికి కూర్చుంటారు. అంతలోనే ఇంకో ఆంటీ మళ్ళీ మొదలు పెడుతూ ఏదేమైనా ఒక ఆడదానికి గుర్తింపు అనేది ఆమె ఫ్యామిలీ వల్లే వస్తుంది. ఒక ఉమెన్ ఎప్పుడు ఆమె అత్తగారి ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. హానా ఒక్కసారి ఒక బాబుకి జన్మనిస్తే ఇక చాలు, కంటిన్యూస్ గా వేరే కంట్రీస్ కి ట్రావెల్ చేయడం కుదరదు కదా అని అంటుంది. జై హానా తరపున మాట్లాడదాం అనుకునే లోపే హానా అంకుల్ అందుకొని వావ్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హానా పర్సనాలిటీ ఆమె ఐడెంటిటీ కేవలం జై ఫ్యామిలీ వారసుని జన్మనివ్వడం వల్లే వస్తుందన్నమాట. అది తప్ప ఆమెకి సొంతంగా ఎలాంటి ఐడెంటిటీ లేదా అని ఆమె ముఖం మీద అడుగుతాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో ఒకసారి హానా సిరియాలో వర్క్ చేస్తున్నప్పటి సీన్ చూపిస్తారు. అక్కడ ఆమె కంట్రీకి రిలేటెడ్ కొంతమంది ప్రజలని అపోజిట్ లీడర్స్
బందీ చేసుంటారు. హానా పార్ట్నర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయం చెప్పగానే ఆమె వెంటనే మనం పర్సనల్ గా వెళ్లి వాళ్ళతో నెగోషియేట్ చేద్దామని చెప్తుంది. ఆ పార్ట్నర్ భయపడతాడు. ఇది కరెక్ట్ టైం కాదు హానా, చాలా డేంజర్. వాళ్ళను కాపాడడం పక్కన పెడితే మనమే అక్కడ ఇరుక్కుపోవచ్చు. మరి అప్పుడు ఇక్కడి వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని వారిస్తాడు. హానా చాలా సీరియస్ గా మనం అక్కడికి వెళ్లేది వాళ్ళకు హెల్ప్ చేయడానికే కదా, అదంతా వదిలే. ఒక విషయం చెప్పు, మన మెడికల్ టీం దగ్గర ఇంకా ఎన్ని సప్లిమెంట్స్ మిగిలిన్నాయి, మీరు వాటిని అరేంజ్ చేయండి, మిగతా విషయాలని నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళని బంధించిన అలీ అనే పర్సన్ లొకేషన్ ని ట్రేస్ చేసి తన పార్ట్నర్ తో కలిసి అక్కడికి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళని చూసి ఏ మాత్రం పాజిటివ్ గా ఉండరు. ఎందుకంటే అక్కడ కొందరు పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళని బంధించినట్టే ఉండరు. హానా వాళ్ళ దగ్గరికి వెళ్లే లోపే అలీ మనుషుల వెనకాల నుండి వచ్చి హానాని ఆమె పార్ట్నర్ ని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. ఆమె స్పృహలోకి రాగానే అలీ నవ్వుతూ, నీ కంట్రీలో మగాళ్ళెవరు మిగల్లేదా, అందుకేనా నాతో మాట్లాడడానికి ఒక ఆడదాన్ని పంపించారు అని ఎగతాళి చేస్తాడు. హానా భయపడకుండా, అదే మాట మిస్టర్ అలీ, నిన్ను కన్నది కూడా ఒక ఆడదే కదా, మరి నీ తల్లిని మనసులో పెట్టుకొని కూడా ఒక ఉమెన్ గురించి ఇంత తక్కువగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతుంది. ఇంతవరకు ఎవరు ఇలా మాట్లాడకపోవడంతో అతనికి పిచ్చ కోపం వస్తుంది. హానా వెంటనే, చూడండి మిస్టర్ అలీ, నువ్వు హక్కుల కోసం పోరాడడంలో తప్పులేదు, కానీ ఈ పోరాటంలో నీ సొంత మనుషుల్ని కోల్పోవడం చాలా బాధాకరం. ప్రెసెంట్ మనం ఉన్న ఈ సిచ్యువేషన్ లో అందరికంటే ఎక్కువగా నమ్మకం చాలా ఇంపార్టెంట్. నువ్వు నన్ను నమ్మొచ్చు అని ధైర్యంగా చెప్తుంది. ఆమె మాటలు కలి, అసలు నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని అడిగితే హానా, నేను నీకు హెల్ప్ చేయగలను. ఒక చైనీస్ పర్సన్ గా వెళ్లి ఇక్కడ జరుగుతుందంతా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అని అందరికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మీ పేరు కూడా పాడవదు అని చెప్తే అలీ వెటకారంగా నవ్వుతూ, అవునా, అంటే నీ మాటలు నేను నమ్మాలన్నమాట. బట్ గుర్తు పెట్టుకో, ఒకవేళ మీరంతా మోసం చేసి ప్రపంచంలో ఏ మూలకు పారిపోయినా కూడా నా వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని చంపేస్తారు తెలుసా అని బెదిరిస్తాడు. హానా, నాకు నా ప్రాణం అంటే చాలా ఇష్టం, దాంతో నేను ఎలాంటి ఆటలు ఆడుకోను, కానీ నా మాట నువ్వు ఖచ్చితంగా వింటావని నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్తుంటే దాంతో అలీ ఆమె ఐడి కార్డ్ తీసుకుని వదిలేమని ఆర్డర్ వేస్తాడు వాళ్ళిద్దరిని. హానా వెళ్తూ వెళ్తూ, నేను మీ వాళ్ళ కోసం మెడికల్ సప్లిమెంట్స్ తీసుకొచ్చాను, మీ దగ్గర సరిపడే మెడికల్ ఫెసిలిటీస్ లేవని నాకు తెలుసు, కాబట్టి వీటిని వాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆమె చెప్పినట్టే ఈవినింగ్ కల్లా వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి అందరినీ రిలీజ్ చేసేస్తాడు. దాంతో హానా పార్ట్నర్ ఆమెను తెగ పొగిడేస్తూ, నిజంగా ఒప్పుకోవాలి హానా, ఒక పులి బోన్ లో చేయి పెట్టాం, కానీ పులి గుండె ఇంత సాఫ్ట్ గా ఉంటుందని, నీ మాటలు వింటుందని అస్సలు ఊహించలేదు అని అంటే హానా నవ్వుతూ, వదిలేలే, చివరికి అతను కూడా ఒక మనిషే కదా అని చెప్తుంది. అక్కడ కేవలం ఆ పార్ట్నర్ మాత్రమే కాదు, రెస్క్యూ అయిన ఆ చిన్న పిల్లలు కూడా హానా వాళ్ళని కాపాడినందుకు ఎంతో థ్యాంక్ యూ చెప్తారు. అలా హానా వాళ్ళకు ఎప్పుడో ఒకటి కొత్త విషయాలు నేర్పిస్తూనే ఉంటుంది. ఈసారి పీస్ అంటే శాంతి అనే పదం గురించి నేర్పిస్తుంది. పుట్టినప్పటి నుండి యుద్ధాలని చూస్తూ పెరిగిన ఆ పిల్లలకు అసలు పీస్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలీదు. హానా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏ రోజైతే ఈ యుద్ధాలు పూర్తిగా ముగిసిపోతాయో, ఏ రోజైతే మీరు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారో, ఆ రోజే మీకు నిజమైన పీస్ దొరుకుతుంది అని చెప్తుంది. దాంతో ఆ పిల్లలు హానాని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ప్రెసెంట్ లో ఒక 1 month తర్వాత సీన్ చూపిస్తారు. మిన్ జై కి కాల్ చేసి హానాని తీసుకొని కలుద్దామని పిలుస్తాడు. దానికి జై ఒప్పుకోకుండా, హానా చాలా బిజీగా ఉంటుంది లేరా, తను రాలేదు అని చెప్పి కట్ చేస్తాడు. అంతలోనే జై తాతయ్య నుండి కాల్ వస్తుంది. తాతయ్య కోపంగా, రే, నువ్వు హానాని నీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లకుండా తను బిజీగా ఉందని అంతటి నువ్వు రిజెక్ట్ చేసావంట కదా, ఎందుకు అని అడుగుతారు. జై, అవును తాతయ్య, హానా చాలా బిజీ, అందుకే వద్దన్నాను అని చెప్తుంటే తాతయ్య క్లాస్ పీక్తూ, ఈ క్వశ్చన్ ఆమెను అడిగి చూడాల్సింది, ఆమె నో చెప్తే అది వేరే విషయం, కానీ నువ్వు కనీసం అడిగావా, లేదు కదా, నీ అంతటి నువ్వే డెసిషన్స్ తీసుకుంటున్నావు, అయినా తను నీ వైఫ్, ఈ కంట్రీలో ఆమెకి ఎవరు తెలీదు, ఒక హస్బెండ్ గా హానాని అందరికి ఇంట్రడ్యూస్ చేసి సోషలైజ్ అయ్యేలా చూడడం నీ బాధ్యత అని ఆర్డర్ చేస్తాడు. దాంతో జియా తప్పక సరే అంటాడు. జై కొంచెం ధైర్యం తెచ్చుకొని హానాకు కాల్ చేసి, ఈ రోజు నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక గ్యాదరింగ్ ప్లాన్ చేస్తున్నారు, నువ్వు కూడా వస్తే నా ఫ్రెండ్స్ కి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను, వస్తావా అని అడుగుతాడు. హానా ఇమ్మీడియట్ గా, సరే, టైం అండ్ లొకేషన్ సెండ్ చేయి, వస్తానని చెప్తుంది. అంత ఫాస్ట్ గా ఓకే చెప్పేసరికి జై షాక్. వచ్చి పికప్ చేసుకుంటానని అంటే హానా, వద్దొద్దు, నేను డైరెక్ట్ గా వస్తాను, నువ్వు లొకేషన్ పంపు చాలు అని కాల్ కట్ చేస్తుంది. ఈవినింగ్ అందరు హానా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హానా అక్కడికి వస్తుంది. అంత పరిచయాలు అయిపోయాక వాళ్ళలో ఉన్న అతని ఫ్రెండ్, నిజంగా ఒప్పుకోవాలి హానా, ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం చాలా కష్టం కదా అని అడుగుతాడు. హానా నవ్వుతూ, కష్టమే, కానీ తప్పదు కదా అని చెప్తుంది. కరెక్ట్ గా అదే టైం కి సువాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే జై ముగ్గురు ఫ్రెండ్స్, అసలు ఈమెను ఇక్కడికి ఎవరు పిలిచారా అన్నట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. సువాన్ అక్కడికి వచ్చి, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే మిన్, ఏం లేదు, జస్ట్ ఒక చిన్న గ్యాదరింగ్, నీకు హానాని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈమె జై వైఫ్, సివిల్ ఫారెన్ బ్యూరోలో వర్క్ చేస్తుంది అని చెప్తే సువాన్ చాలా డిగ్రేడ్ చేస్తూ, ఓ అదా,
చాలా సింపుల్ జాబ్ లా ఉందే అని అంటే సువాన్ ఫ్రెండ్స్ అందుకొని, కానీ మా సువాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో వర్క్ చేస్తుంది. ఆమె చేసే పని ఎంత ప్రెట్టిగా బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా? దానికి బొచ్చడు టాలెంట్ కావాలి అని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. సువాన్ ఫ్రెండ్ మళ్ళీ అందుకొని, ఏ సువాన్, లాస్ట్ టైం నువ్వు కొన్న పెయింటింగ్ ఉందే, అది నీ బెస్ట్ చాయిస్ అబ్బా అని చెప్తుంటే సువాన్ కూడా పొగరుగా, ఓ ఆ పెయింటింగా, అది జస్ట్ 3 మిలియన్స్, కానీ నేను మరో 1 మిలియన్ ఎక్స్ట్రా ఇచ్చి మరీ కొన్నాను, ఎందుకంటే దాని వర్త్ నాకు తెలుసు. ఆ పెయింటింగ్ లుక్ నా ఇంటి రేంజ్ నే మార్చేసింది. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళ ఔరా ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది, బట్ లైఫ్ జర్నీలో దారి తప్పి ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటారు అని జైని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా టాంట్ వేస్తుంది. హానా స్మార్ట్ గా, వావ్ నీకు ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది సువాన్, మరి నువ్వు రోతంగ్ పెయింట్ వేసిన మంగోలియన్ స్టైల్ ఆర్ట్ ని ఎప్పుడైనా చూసావా? ఆ హ్యాండ్ వర్క్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో చూస్తే నీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా అతని పెయింటింగ్స్ కూడా నచ్చుతాయి కదా, ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ అని చెప్తుంటే అది విన్న సువాన్, ఈ అమ్మాయికి ఆర్ట్ గురించి ఇంతలా ఎలా తెలుసు అని డౌట్ పడుతుంది. జై మాత్రం హానా కౌంటర్స్ కి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. సువాన్ టెన్షన్ పడుతూ, హాహా నాకు తెలుసు, ఆ పెయింటింగ్స్ గురించి నేను చాలా విన్నాను, కానీ అవి 1917 నాటివి కదా, వాటిని చూడడం ఇప్పుడు అసలు పాసిబుల్ కాదు అని కవర్ చేస్తుంది. హానా వెంటనే పెర్రీకి కాల్ చేస్తుంది. అతను ఎవరో కాదు, ఆ పెయింటింగ్స్ ఓనర్షిప్ ఉన్న పర్సన్ అన్నమాట. అతను ఫోన్ లిఫ్ట్ చేసి, సడన్ గా నన్ను గుర్తు చేసుకున్నావేంటి, కొంపదీసి నాపై ఎవరినైనా స్పై పెట్టావా అని టీజ్ చేస్తుంటే హానా నవ్వుతూ, పెర్రీ అలాంటిదేం లేదు, నా ఫ్రెండ్ ఒకరికి ఆ మంగోలియన్ పెయింటింగ్స్ చూడాలని ఉంది, సో నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి చూసేలా హెల్ప్ చేస్తావా అని అడుగుదామని కాల్ చేశాను అని చెప్తుంది. అతను హ్యాపీగా, డెఫినెట్లీ హానా, నీ ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే, ఆమె ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు అని చెప్తాడు. హానా థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. సువాన్ కి మాత్రం పిక్చర్ జల్సి పుడుతుంది. ఆ పెర్రీని కలవడానికి ఏకంగా 4 మంత్స్ నుంచి ట్రై చేస్తుంది, ఇప్పటి వరకు అవ్వలేదన్నమాట. జస్ట్ అతని అసిస్టెంట్ ని మాత్రమే కలవగలిగింది. నేను ఇంత సక్సెస్ఫుల్ అయ్యి ఆర్ట్ గురించి ఇంత తెలిసి కూడా నాకు 4 మంత్స్ పడితే ఈ అమ్మాయి జస్ట్ ఒక ఫోన్ కాల్ తో ఆ పని ఎలా చేసేసింది అని షాక్ అవుతుంది. జైకి మాత్రం లిటరలీ హానా టాలెంట్ చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. నా వైఫ్ ఇంత క్యాపబులా, నేను ఒక డామినేటింగ్ సీఈఓ లాగా మధ్యలో దూరి హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు, తన స్ట్రెంగ్త్ ఏంటో తనే చూపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. సువాన్ కూడా కుళ్ళు దాచుకుంటూ థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి తన గ్యాంగ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే హానా జైతో, సారీ జై, నేను ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, రేపు మార్నింగ్ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని వెళ్తానని చెప్తుంది. జై డ్రాప్ చేస్తానంటే హానా వద్దు, ఆల్రెడీ కార్ బుక్ చేసుకున్నాను అంటే జై, సరేలే అట్లీస్ట్ లిఫ్ట్ వరకు అయినా తోడొస్తాను అని వెంటొస్తాడు. లిఫ్ట్ వరకు వచ్చాక జై ఆమెకు, వచ్చినందుకు థ్యాంక్ యూ హానా అని చెప్తే హానా, ఇందులో థ్యాంక్స్ ఎందుకు జై, నీ ఫ్రెండ్ ని కలవడం నాకు కూడా హ్యాపీగానే ఉంది, ఎక్కువ డ్రింక్ చేయకు అని చెప్పి అతని టైని పద్ధతిగా సెర్చ్ చేసి వెళ్ళిపోతుంది. జై తిరిగి రూమ్ లోకి రాగానే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకేసారి, మేం నీ వైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం జై, నిజంగా నీ వైఫ్ ఆరా నీకంటే ఎక్కువగా ఉంది, ఆమెను చూస్తే ఎవరైనా సరే ఒక ఎలిగెంట్ అండ్ క్లాసీ లేడీ అని చెప్తారు, ఆమెకు తన వాల్యూ ఏంటో బాగా తెలుసు, ఎక్కడ షో ఆఫ్ చేయదు కానీ కనెక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని పొగుడుతూ హానా పేరు మీద చేర్స్ చెప్తారు. బట్ జై డ్రింక్ తాగానే అతని కడుపులో పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాంతో ఫ్రెండ్స్ ఇమ్మీడియట్ గా డాక్టర్ కి కాల్ చేయడానికి చూస్తుంటారు. బట్ ఎగ్జాక్ట్ టైమ్ లో హానా ఫోన్ మర్చిపోయి అక్కడికి వస్తుంది. జైకి జరిగింది ఏంటో అడిగితే ఫ్రెండ్స్ చెప్తారు. అప్పుడు హానా జైని పట్టుకొని స్ట్రైట్ గా కూర్చో అని చెప్తుంది. ఆమె వెంటనే అతని ఆక్యుపంచర్ పాయింట్స్ ని ప్రెస్ చేస్తూ లైట్ గా మసాజ్ చేస్తుంది. అంతే, నెక్స్ట్ మినిట్ నొప్పి పూర్తిగా మాయమైపోతుంది. జై షాక్, నీకు ఇవన్నీ కూడా వచ్చా అని అంటే హానా నవ్వుతూ, అవును మా మామ్ ఒక డాక్టర్, ఆమె నాకు ఇలాంటివి చాలా నేర్పించారు అని చెప్తూ, నీకు ఇంకా పెయిన్ తగ్గకపోతే వెయిట్ చేస్తాను అని చెప్తుంది. జై వద్దు, నీకు ఆల్రెడీ రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పావు కదా, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. హానా సరే కానీ స్పైసీ ఫుడ్ అసలు తినకు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే హాన్ జైతో, చూడు జై, ఇంకా జస్ట్ 3 ఇయర్స్ మిగిలి ఉన్నాయి, ఆ తర్వాత నువ్వు డివోర్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఎందుకంటే నువ్వు ఒక రేరెస్ట్ డైమండ్ ని చేతిలో వదిలేసుకుంటున్నావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంటే జైకి కూడా తను రిగ్రెట్ అవుతాననే విషయం లోపల అర్థం అవుతుంది. కానీ ప్రెసెంట్ అతని బాధల్లా తను హానాని ఇప్పటి వరకు అసలు అర్థం చేసుకోలేకపోయాడే అని ఒక గిల్ట్ మాత్రమే. ఆ తర్వాత సీన్ లో లంచ్ టైం కి జై హానాని పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇద్దరు కలిసి ఒక స్పెషల్ డేట్ లంచ్ కి వెళ్తారు. హానా, ఐఎమ్ సారీ జై, కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అందుకని దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడికి వెళ్లి తింటున్నప్పుడు హానా పదే టైం చూసుకోవడం అబ్జర్వ్ చేసి, జై నువ్వు ఎప్పుడు ఇంత కంగారుగా గాబరాగా పనులు చేస్తూ ఉంటావా అని అడుగుతాడు. అలా ఏం కాదు, బట్ నాకు అలవాటు అయిపోయింది, నార్మలే అని చెప్తుంది. లంచ్ అయిపోయాక ఆమె థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంటే జై ఆమె చేతుకున్న దెబ్బను చూసి అడుగుతాడు. అదేం లేదు, అంత సీరియస్ ఇంజురీ కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఆమె వెళ్ళాక జై హానా తన ఇంపార్టెంట్ ఎన్వలప్ కవర్ అక్కడే మర్చిపోయిందని చూసి వెంటనే అవి తీసుకుని ఆమె వెనకాలే పరిగెడతాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోయే టైంకి ఆమెకు ఆ కవర్ అందించి, నిజంగానే నీ చేతికి నొప్పిగా లేదా, ఈ పెయిన్ నార్మలేనా అని అడుగుతాడు. జై తనపై చూపిస్తున్న కేర్ కి హానా కొంచెం కదులుతుంది.
సో ఆమె లైట్ గా పెయిన్ ఉంది కానీ దట్స్ ఓకే అని చెప్తుంది. లిఫ్ట్ డోర్ మూసుకునే ముందే ఆమె మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చాలా ప్రేమగా జైకి గుడ్ బై చెప్తుంది. ఆ మూమెంట్ జైకి చాలా నచ్చుతుంది. మెల్లగానైనా సరే ఒక రోజు హానా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంటికొచ్చాక జై తన అసిస్టెంట్ తో చెప్పి హానా హిస్టరీ మొత్తం తెప్పిస్తాడు. ఆమె బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ క్లీన్ గా ఉందని, వాళ్ళ డాడ్ వార్ జోన్ లో వర్క్ చేసేవారు, వాళ్ళ మమ్మీ కూడా అదే వార్ జోన్ లో డాక్టర్ గా వర్క్ చేసేవారు, ఇద్దరు ఒకే టైంలో చనిపోయారు. ఆ తర్వాత నుండే హానా ఫారెన్ సివిల్ బ్యూరోలో చేసే వార్ జోన్ లో వర్క్ చేస్తుంది అని తెలుసుకుంటాడు. అలాగే ఇంటర్నెట్ లో హానా చిన్న పిల్లలతో కలిసి ఉన్న చాలా ఫోటోలను చూస్తాడు. అందుకే నెక్స్ట్ 3 ఇయర్స్ టైం ఎలాగైనా ఫాస్ట్ గా గడిచిపోతుందని, హానా గురించి ఏమీ తెలుసుకోకుండానే రిగ్రెట్ అవ్వాల్సి వస్తుందని కొంచెం భయపడుతుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి లిల్లీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె చాలా ఇయర్స్ తర్వాత కంట్రీకి తిరిగి వస్తుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ నువ్వు కంట్రీకి తిరిగి వచ్చిన విషయం జైకి చెప్పావా అని అడుగుతాడు. లిల్లీ ఇప్పటి వరకు అయితే చెప్పలేదు అని అంటే, ఫ్రెండ్ జై ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కి వెళ్తున్నాడు, నువ్వు కూడా ఆ కాక్టైల్ పార్టీకి వెళ్తే జైని కలిసే ఛాన్స్ దొరుకుతుంది, ఇద్దరు మాట్లాడుకోవచ్చు అని ఐడియా ఇస్తాడు. అప్పుడే మనకు లిల్లీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. లిల్లీ జై ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకుని ఉంటారు. లిల్లీ జై వాళ్ళ అమ్మని కలిసి నేను నిజాయితీగా జైని ప్రేమిస్తున్నాను ఆంటీ అని చెప్తే ఆమె చాలా సీరియస్ గా, జస్ట్ ప్రేమ ఉంటే సరిపోదు లిల్లీ, మా ఫ్యామిలీ స్టేటస్ కి మ్యాచ్ అవ్వాలి, నీ ప్రెజెంట్ స్టేటస్ ఏంటో నీకు తెలుసు కదా, అందుకే నా దగ్గర నీ కోసం ఒక ఆప్షన్ ఉంది, నిన్ను అబ్రాడ్ పంపించి స్పాన్సర్ చేయడానికి నేను రెడీ, అక్కడ నువ్వు హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేస్తూ చదువుకోవచ్చు అని చెప్తుంది. బట్ లిల్లీ రిజెక్ట్ చేస్తుంది. ఆంటీ ముందు అగ్రిమెంట్ ఓపెన్ చేసి చూడు, నేనేం చిన్న అమౌంట్ ఇవ్వట్లేదు, 3 మిలియన్ కంటే ఎక్కువ మనీ ఇస్తున్నాను, దాంతో అబ్రాడ్ లో నీ లైఫ్ సెట్ చేసుకోవచ్చు, నీకు బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, నీ కెరియర్ బాగుండాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేసుకో అని ఆఫర్ ఇస్తుంది. సో ఆ మనీ ఇంకా కెరియర్ కోసమే లిల్లీ జైని వదిలేసి అబ్రాడ్ వెళ్లిపోతుంది అనమాట. అది గుర్తు చేసుకుని ప్రెసెంట్ లో లిల్లీ నేను నా కెరియర్ బిల్డ్ చేసుకుంది కేవలం జైని పెళ్లి చేసుకున్న ఒక స్టేటస్ కోసమే అని అనుకుంటూ అక్కడికి తిరిగి వచ్చాక జైకి ఆల్రెడీ పెళ్లైపోయిందనే విషయం తెలిసి షాక్ అవుతుంది. సో ఇమ్మీడియట్ గా హానా గురించి డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటుంది. హానా కూడా ఒక నార్మల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయేనని ఆమెకి డౌట్ వస్తుంది. అసలు ఇలాంటి నార్మల్ ఫ్యామిలీ అమ్మాయిని జై ఫ్యామిలీ కోడలుగా ఎలా రాగలిగింది అని కొంచెం క్యూరియస్ గా ఫీల్ అవుతుంది. అంతేకాదు ఎలాగైనా ఆ మిసెస్ జై పొజిషన్ ను దక్కించుకోవాలని కొత్త ప్లాన్స్ వేస్తుంది. ఇంకో పక్క జై ఆ కాక్టైల్ పార్టీ ఇన్విటేషన్ కార్డ్ ని పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటాడు. హానాని నాతో పాటే రమ్మంటే వస్తుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు అతనికి తాతయ్య చెప్పిన మాట గుర్తొస్తుంది. కనీసం అడిగైనా చూడాలి కదా అని ఉంటాడు కదా, అదే మాట గుర్తు చేసుకుని ఇమ్మీడియట్ గా కాల్ చేసి పార్టీ గురించి చెప్తే హానా దానికి ఇమ్మీడియట్ గా ఓకే చెప్తుంది. జై ఒక హస్బెండ్ గా నిన్ను ఆ పార్టీకి తోడు తీసుకెళ్లడం నా రెస్పాన్సిబిలిటీ, నేను నిన్ను పికప్ చేసుకుంటాను అని చెప్తే హానా సరే అనగానే మనోడు ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఈవెంట్ కి వెళ్తారు. అక్కడ జై ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అంతలోనే హాన్ జైని పక్కకు లాగి రేయ్ నువ్వు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా అని అడిగితే జై కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి విషయం అని అంటాడు. హాన్ ఒక ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అనుకుంటాడు. బట్ హానా ముందు ఆ మాటలు చెప్పకూడదని ఆగుతాడు. అతను హానాతో హానా అదిగో అక్కడ ఆంటీ నిలబడి ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆమెను కలవచ్చు కదా అని చెప్తాడు. ఆ ఆంటీ పక్కనే లిల్లీ కూడా నిలబడి ఉంటుంది. లిల్లీ జైని చూడగానే జై స్టేటస్ కి మ్యాచ్ అవ్వడం కోసమే నేను అబ్రాడ్ వెళ్లి ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు నాకంటూ ఒక స్టేటస్ వచ్చింది, కానీ నేను ఇంకా మిసెస్ జైని కాలేకపోయాను, దానికోసం నేను మళ్ళీ స్ట్రగుల్ చేయాలి అని అనుకుంటుంది. హానా అటువైపు వెళ్తుంటే జై నేను కూడా నీతో రానా అని అడుగుతాడు. వద్దు జై, నువ్వు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకో, నేను వెళ్ళి గ్రీట్ చేసి వస్తాను అని చెప్తుంది. అక్కడ ఉన్నది ద గ్రేట్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మిసెస్ లీ అన్నమాట. హానాకి ఆమె ముందే తెలుసు అనే విషయం హాన్ అండ్ చావ్లకు అస్సలు తెలీదు. సో మిసెస్ లీ హానాతో మాట్లాడే విధానం చూసి ఆమె ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో క్లియర్ గా అర్థమవుతుంది. ఆవిడ లిల్లీని పరిచయం చేస్తే హానా చాలా పద్ధతిగా హలో చెప్తుంది. బట్ లిల్లీ మాత్రం జస్ట్ హలో చెప్పి అక్కడ నుంచి ఒక స్ట్రేంజ్ బిహేవియర్ తో వెళ్లిపోతుంది. అంతలోనే జై అక్కడికి వస్తాడు. మిసెస్ లీ జైతో ఒప్పుకోవాలి జై, నీకు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరికింది, మీరిద్దరు ఫ్యూచర్ లో చాలా హ్యాపీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆమె వెళ్ళగానే జై షాక్, నీకు మిసెస్ లీ ఎలా తెలుసు అని. అప్పుడు చెప్తుంది ఒకసారి సిరియాలో గొడవలు జరుగుతున్నప్పుడు ఆమె కొడుకు మా టీం ఉన్న అబ్రాడ్ సెక్షన్ లోనే ఇరుక్కుపోయాడు, ఆ టైంలో నేనే అతని ప్రాణాలు కాపాడాను, అప్పటి నుంచి కొంచెం పరిచయం ఏర్పడింది అని చెప్తుంది. ఆ మాట విన్న జై ఎమోషనల్ అవుతాడు. హానా ఇలా తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ ఇతరులని కాపాడడం ఇది ఫస్ట్ టైం కాదు కదా, సో అందుకే అసలు ఇదంతా నీకు చాలా నార్మల్ హానా అని అడుగుతాడు. హానా నా జాబ్ అదే జై, డైలీ వర్క్ అదే కాబట్టి నాకు అలవాటు అయిపోయింది అని చెప్తుంది. దూరం నుండి ఇదంతా చూస్తున్న లిల్లీ హానా కేవలం మిసెస్ జై అనే ట్యాగ్ ని పెట్టుకుని ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఆ జై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇక్కడ అందరూ ఇంత వాల్యూ ఇస్తూ కనెక్షన్స్ పెంచుకుంటున్నారు అని బ్లంట్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. హానా సొంత టాలెంట్ ఏంటో ఆమెకు ఆబ్వియస్లీ తెలియదు కదా, సో వెంటనే లిల్లీ తన ఫ్రెండ్ కి సైగ చేస్తుంది. ఆ ఫ్రెండ్ కావాలని హానా దగ్గరకు వచ్చి షాంపైన్ పడేలా చేసి ఓ సారీ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది అని యాక్టింగ్ చేస్తుంది. జైకి పిచ్చ కోపం వచ్చి ఆమెపై అరుద్దాం అనుకునే లోపే హానా ఆపి పర్లేదు జై, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, నేను వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని మంచితనానికి మారు ప్రతిరూపమైన మన హీరోయిన్ మళ్ళీ అదే చెప్తుంది. కానీ జైకి అది యాక్సిడెంట్ కాదు, ప్లాన్ అని అర్థం అవుతుంది. జై ఆ అమ్మాయిని గట్టిగా నిలదీసి
తెలిసినా ఆమె నిజం చెప్పకుండా దాచేయడంతో జై ఇమ్మీడియేట్ గా అసిస్టెంట్ కి కాల్ చేసి ఆ అమ్మాయి ఫ్యామిలీతో ఉన్న బిజినెస్ కోఆపరేషన్స్ మొత్తం క్యాన్సిల్ చేయిస్తాడు. ఆ తర్వాత జై హానాతో ఆ అమ్మాయి నీపై కావాలనే షాంపెయిన్ పోసిందని నీకు ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతాడు. హానా నాకు ముందే తెలుసు జై, కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. అయినా తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతోంది కదా, మనం ఇంకేం చేయలేం, తప్పు చేశానని తనే రియలైజ్ అవుతుంది అని చెప్తుంది. జై అప్పుడు ఒక విషయం చెప్తాడు. ఇంకొన్ని రోజుల్లో మన జై ఫ్యామిలీ అప్కమింగ్ యానివర్సరీ ఈవెంట్ ఉంది. నువ్వు ఆ రోజు ఫ్రీగా ఉండి ఖచ్చితంగా రావాలి. నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక పార్టే కదా అని అనగానే హానాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పినట్టుగానే హానా ఆ ఫంక్షన్ కి రావడమే కాదు, జై వాళ్ళ మామ్ తో కలిసి ఈవెంట్ కి రిలేటెడ్ అరేంజ్మెంట్స్, ఆర్గనైజింగ్ థింగ్స్ ఎవ్రీథింగ్ పక్కనే ఉండి చూసుకుంటుంది. హానా ప్లానింగ్ చూసి వాళ్ళ అమ్మ కూడా చాలా ఇంప్రెస్ అవుతూ నువ్వు ప్రతి పనిని ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తావు హానా అని పొగుడుతారు. ఆంటీ అలా అని వెళ్తుండగానే ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి లిల్లీ వస్తుంది. లిల్లీ లోపల ఇప్పుడు ఫుల్ పొగరుతో ఉంటుంది కదా, ఇప్పుడు నా దగ్గర అంతా ఉంది, ఈ ఇంట్లో నిలబడి నా హక్కుని గట్టిగా అడిగే రైట్ కూడా నాకుంది అని అనుకుంటుంది. ఆంటీకేమో ఆమెను చూడగానే నెర్వస్ అవుతుంది. హానా లిల్లీల మధ్య ఏమైనా గొడవలు అవుతాయో ఏమో అని టెన్షన్ పడుతూనే లిల్లీకి ఏమీ అనకుండా లోపలికి ఇన్వైట్ చేస్తుంది. స్టార్టింగ్ లో హానా స్టేటస్ జై వాళ్ళ అమ్మ నాన్నకు నచ్చకపోయినా కూడా ఇప్పుడు హానా క్వాలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ చూసి పూర్తిగా సాటిస్ఫై అవుతారు. ఇంకో పక్క లిల్లీ ఏమో జైతో మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుందామని ట్రై చేస్తుంది. బట్ ఆంటీ మధ్యలో వచ్చి ఆపేస్తుంది. ఎందుకంటే హానా అప్పుడే జై వైపు వెళ్తుంది. హానా మనసులో ఎలాంటి డౌట్స్ కానీ గిల్ట్ కానీ రావడం ఆంటీకి అసలు ఇష్టం లేక, బట్ హానా మాత్రం చాలా ప్రశాంతంగా జై దగ్గరకు వచ్చి ఈవెంట్ అరేంజ్మెంట్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. అంతలో అంకుల్ పిలుస్తున్నారని జై అక్కడి నుంచి వెళ్తాడు. జై వెళ్ళగానే లిల్లీ హానా దగ్గరకు వస్తుంది. లిల్లీ వెటకారంగా ఈ రోజు ఇవన్నీ ఇంత బాగా అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ హానా అని అంటే, అసలు ఒక అవుట్ సైడర్ వచ్చి తనకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటని హానాకు అర్థం కాదు. లిల్లీ మెల్లగా అప్పుడే విషయం కక్కుతుంది. నాకు తెలిసింది నీకు జైకి జరిగింది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అంట కదా, 5 years తర్వాత మీరిద్దరు డివోర్స్ తీసుకుంటారంట. జస్ట్ ఒక అగ్రిమెంట్ కోసం జరిగిన పెళ్లి కోసం నువ్వు ఇంత కష్టపడుతూ నీ 100% ఎఫర్ట్ పెట్టడం చూస్తుంటే నాకు జాలేస్తుంది. అసలు నిన్ను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిగిందని తెలిసి చాలా బాధగా ఉంది అని ఇన్సల్ట్ చేస్తున్నట్టే చెప్తుంది. బట్ హానా కూల్ గా, మిస్ లిల్లీ మీకు పనులేవి లేవా, చాలా ఫ్రీగా ఉన్నారా అని అడుగుతుంటే లిల్లీ షాక్. సడన్ గా ఆ మాట ఎందుకు అడుగుతున్నావు అని అంటే హానా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ, ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ లో మీ పంచాయతీ కొంచెం ఎక్కువైంది. వేరే వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెట్టే బదులు మీరు మీ లైఫ్ మీద ఫోకస్ పెడితే ఏదైనా నేర్చుకుంటారు కదా, నా లైఫ్ ఏంటో నేను చూసుకోగలను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిల్లీ ఆమెను ఆపి, ఈ ఫ్యామిలీతో ముఖ్యంగా నీ హస్బెండ్ తో నాకున్న పాస్ట్ రిలేషన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలని లేదా అని అడిగితే హానా, లేదు, నాకు ఆల్రెడీ చాలా పనులున్నాయి, నన్ను నేను డిస్ట్రాక్ట్ చేసుకోలేను, దట్టు నాకు వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని ముఖం మీదే చెప్పి వెళ్లిపోతుంది. హానా లోపలికి వెళ్లడం, లిల్లీ కావాలని ఆమె వెనకాల వెళ్లడం గమనించిన ఆంటీ వెంటనే హానా దగ్గరకు వస్తారు. ఆంటీ టెన్షన్ తో, హానా లిల్లీ నేనేమన్నా అన్నదా అని అడిగితే ఆమె నార్మల్ గా ఆ విషయాలన్నీ చెప్తుంది. ఆంటీ అంటే నీకు ఆ విషయాల వల్ల ఏం ప్రాబ్లం లేదా హానా అని అంటే, హానా మామ్ నాకు ఆమె చెప్పే సోది మాటల పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రెసెంట్ నేను మీ అందరితో కలిసి ఈ ఫంక్షన్ ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నా మూడ్ అస్సలు పాడు చేసుకోను అని ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆంటీ చాలా ఎమోషనల్ అవుతారు. హానా ఈ విషయంలో ఎక్కడ గొడవ చేస్తుందో, ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతుందేమో అనుకుంటే తను చాలా మెచ్యూర్డ్ గా రియాక్ట్ అయినందుకు ఆమె మనసు ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇంకో పక్క ఇదంతా జైకి తెలిసిపోతుంది. ఆ తర్వాత జై లిల్లీని పర్సనల్ గా కలుస్తాడు. లిల్లీ జైకి అసలు నిజాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకప్పుడు జై వాళ్ళ అమ్మ తనని పిలిపించి ఎలా డబ్బులు ఇచ్చి డిగ్రేడ్ చేశారో మొత్తం చెప్తుంది. కానీ జై ఆమెను తన నుండి దూరం నెట్టేస్తాడు. అతను చాలా క్లియర్ గా, లిల్లీ ఆ రోజు నువ్వు నీ కెరియర్ ని సెలెక్ట్ చేసుకున్నావు, ఇప్పుడు వచ్చిన స్టేటస్ కి మ్యాచ్ అవ్వడానికి అలా చేశానని చెప్తున్నావు. మా ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను, ప్రేమించింది నన్ను, అయిన పెళ్లి అనేది స్టేటస్ చూస్ చేసుకోరు. ఇవన్నీ వింటుంటే అసలు నీకు నా గురించి ఏమీ తెలియదని అర్థం అవుతుంది. ఒకవేళ నువ్వు ఆ రోజు మా మామ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఉంటే మన ఇద్దరం ఈ రోజు కలిసి ఉండేవాళ్ళమేమో, ఇంకా పెద్ద పొజిషన్ కి వెళ్లే వాళ్ళమేమో అని సీరియస్ గా చెప్తూ కొంచెం కూల్ అయ్యి, నువ్వు లైఫ్ లో ఈ పొజిషన్ కి వచ్చినందుకు నాకు హ్యాపీగానే ఉంది, ఎందుకంటే మా మామ్ చెప్పిన దారిని ఎంచుకోవడం వల్ల నీ కెరియర్ ఇప్పుడు డెవలప్ అయింది. బట్ ఏం చేస్తాం, పాస్ట్ ని మర్చిపోయి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అంతేకాదు ఈ విషయాలను ఇంకోసారి నా వైఫ్ ముందు అసలు తీసుకురాకు అని ముఖం మీదే చెప్పి డైరెక్ట్ గా హానాని కలవడానికి ఆమె రూమ్ కి వెళ్తాడు. హానా డోర్ ఓపెన్ చేయగానే జై లోపలికి వచ్చి సైడ్ టేబుల్ పై ఉన్న టాబ్లెట్స్ చూస్తాడు. నీకు ఒంట్లో బాలేదా అని అడిగితే హానా లేదు లేదు, చేతికి నొప్పి ఉందని చెప్పా కదా, ఆ పెయిన్ కిల్లర్స్ అని చెప్తుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటావా అని అంటే హానా పర్లేదు అలవాటే అని చాలా ఈజీగా చెప్తుంది. జై మనసులో అలవాటే అలవాటే, అసలు నార్మల్
కానీ ఎన్నో కష్టమైన విషయాలన్నీ హానా తన లైఫ్ లో ఎంత ఈజీగా నార్మలైజ్ చేసేసుకుంది అని బాధపడుతూ ఆమెకు వాటర్ గ్లాస్ ఇచ్చి, నువ్వు ఇలా గ్లాస్ తో కాకుండా ఎప్పుడు నీ పక్కన ఒక బాటిల్ ఉంచుకో, అప్పుడే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటావు అని కేరింగ్ గా చెప్తాడు. అంతలో అక్కడున్న పేపర్స్ ని చూసి, ఇప్పుడు దేనికి రిలేటెడ్ కొత్త కాంట్రాక్ట్ రెడీ చేస్తున్నావు అని అడిగితే హానా, వార్ జోన్ లో చిన్న పిల్లల కోసం జై, అక్కడ యుద్ధం జరుగుతున్నా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ మాత్రం ఆగకూడదు కదా, దానికోసమే ఈ ప్లాన్ అని చెప్తుంది. జై అక్కడున్న ఒక ఫోటో ఫ్రేమ్ చూసి ఆ పిల్లల గురించి అడుగుతాడు. హానా ఎమోషనల్ గా, ఈ పిల్లలున్న స్కూల్ టీచర్స్ ని అందరినీ చంపేశారు, వాళ్ళ బుక్స్ ని కూడా పూర్తిగా తగలబెట్టేశారు, కానీ ఆ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ చదువు ఆగకూడదు కదా అని చెప్తుంది. ఆ మాటలకి జైకి కొంచెం రియలైజేషన్ అవుతుంది. హానా పైకి ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా కూడా ఆమెకి చాలా డీప్ ఎమోషన్స్ ఉన్నాయని హానాతో అంటాడు. మరి ఇలాంటి ప్రాజెక్ట్ కి బడ్జెట్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది కదా, నేను మా కంపెనీ తరపున హెల్ప్ చేస్తాను అని అంటే హానా దానికి నో చెప్తుంది. వద్దు జై, ఈ బడ్జెట్ అంతా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫిక్స్ అవుతుంది, పబ్లిక్ ట్యాక్స్ నుంచి ఈ మనీ కౌంట్ చేస్తారు, అందుకే ఈ విషయాల్లో మేము ఎవరితోనూ మాట్లాడం అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జై కొంచెం బాధపడతాడు. సారీ హానా, ఇలాంటి విషయాలు బయట మాట్లాడకూడదని నాకు తెలీదు అని అంటే హానా నవ్వుతూ, బయట మాట్లాడకూడదు, నువ్వు నా హస్బెండ్ వి కదా, అందుకే నీకు చెప్పాను అంతే అని కూల్ గా అనేస్తుంది. బట్ ఆమె నోటి వెంట హస్బెండ్ అనే మాట వినగానే జై లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హానా ఇంకా మాటలు కంటిన్యూ చేస్తూ, నువ్వు ఇప్పుడు నన్ను జాగ్రత్తగా ఉండమనే కదా చెప్పాలనుకుంటున్నావు, నీ టెన్షన్ నాకు అర్థమైంది, ఖచ్చితంగా ఇక నుండి నేను నా హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటే జై, అవును అది నువ్వు చేయాల్సిందే అని ఆమెపై చాలా కేర్ చూపిస్తుంటాడు. నెక్స్ట్ డే జై ఆమెను పిక్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. హానాని చూడగానే తాతయ్య హ్యాపీ అవుతారు. వాళ్ళ మాటలన్నీ అయిపోయాక తాతయ్య జైకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తారు. జై, నువ్వు హానా విషయంలో నేను చెప్పినట్లు చాలా ట్రై చేస్తున్నావు, బట్ నీకు ఒక విషయం ముందే చెప్పాలి, నువ్వు ఎక్కువగా హానా నుండి ఎక్స్పెక్ట్ చేయకు అని అంటే జై, ఎందుకు తాతయ్య అని అడిగితే అతను, హానా చేసే వర్క్ అలాంటిది, ఆమె మనసులో కేవలం మన కంట్రీ కోసమే కాదు, ఎనిమిటీ ఉన్న కంట్రీస్ ప్రజల మీద కూడా జాలి ఉంటుంది, సో ఆమె హార్ట్ లో నిన్ను మాత్రమే సెంటర్ లో పెట్టుకోలేదు, మిగిలిన ప్రేమ మొత్తం అనాథ పిల్లల కోసమే దాచిపెడుతుంది, మరి దీనికి నువ్వు రెడీనా అని అడుగుతారు. జై ఏ మాత్రం ఆలోచించకుండా చాలా జెన్యూన్ గా, తాతయ్య నేను తన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఆమె హ్యాపీగా నవ్వితే చాలు, నా రోజంతా హ్యాపీగా గడిచిపోవడానికి అదొక్కటి చాలు అని చెప్తాడు. జై మాటలకి ఇంప్రెస్ అయిన తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ బ్రేస్లెట్ బయటికి తీసుకొస్తాడు. ఇంటి కోడలుగా ఇది హానాకి ఇవ్వమని చెప్తాడు. జై వెంటనే బయటకు వచ్చి హానా చేతికి ఇవ్వబోతాడు. బట్ హానా టెన్షన్ పడుతూ, వద్దు జై, ఇది చాలా వాల్యుబుల్ అని రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు జై హానాతో, ఇది తాతయ్య నీకు ఇవ్వమన్నారు, ఇంటి కోడలికి చెందుతుందని నీకు చెప్పమన్నారు అని అంటే, హానా నాకు అర్థమైంది జై, ఈ ఫ్యామిలీ కోసం నేను ఏదో చేశానని ఇదంతా చేస్తున్నారు, ఈ 4 years మనం రాసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ బ్రేస్లెట్ కోసం నేను బ్రేక్ చేయలేను కదా అని చెప్తుంది. దానికి జై, సరే నీకెప్పుడు ఈ బ్రేస్లెట్ వేసుకోవాలనిపిస్తే అప్పుడు నాకు చెప్పు, అయినా నా మనసులో ఎప్పటికీ నువ్వే నా వైఫ్ వి అని అంటే హానా అతనికి థ్యాంక్ యూ చెప్తుంది. జై ఎంతో ఇంటెన్స్ గా హానా కళ్ళలోకి చూస్తూ, రేపు పొద్దున నువ్వు ఎప్పుడైనా ఫుల్ స్ట్రెస్ లో ఉండి తలవాల్చడానికి ఒక భుజం కావాలి అనుకుంటే నేను ఎప్పుడు నీ కోసం అందుబాటులో ఉంటాను, పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు, బట్ నువ్వు నీ బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి వచ్చే ఆఖరి వ్యక్తిని నేనే అవుతాను అని చెప్తాడు. ఆ మాటలకి హానా చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే ఎవరు లేని ఆమెకు ఒక షోల్డర్ నేను అవుతాను అని చెప్పేసరికి ఎమోషనల్ అవుతుందన్నమాట. ఆ తర్వాత హానా ఒక ఇంపార్టెంట్ పని మీద వేరే కంట్రీకి బయలుదేరుతుంది. ఆ రోజు నుంచి హానా వేరే కంట్రీస్ లో వర్క్ చేస్తున్నా కూడా ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ జైతో కాంటాక్ట్ లో ఉంటూ వాళ్ళిద్దరు ప్రేమగా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న ఫ్రెండ్స్ అతన్ని టీజ్ చేస్తూ, ఓహో ఎవరో ఇక్కడ గట్టిగానే ప్రేమలో పడిపోయినట్టున్నారే అని నవ్వుతారు. ఆ తర్వాత ఆమె తిరిగి వచ్చిన తర్వాత జై కాలేజ్ రియూనియన్ పార్టీకి వెళ్తారు. అక్కడ లిల్లీ తన ఫ్రెండ్స్ తో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ హానాని చూడగానే కొంచెం టాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఈసారి జైనే కాదు, అతని ఫ్రెండ్స్ అందరూ హానా సైడ్ నిలబడతారు. హానా చేస్తున్న గ్రేట్ వర్క్ గురించి ఆమెతో కలిసి ఉంటే ఎవరికైనా ఎంత ప్రౌడ్ గా ఉంటుందో చెప్తూ గట్టిగా ఇచ్చిపడేస్తారు. దాంతో లిల్లీ ఆమె ఫ్రెండ్ ఇద్దరు ముఖాలు మాడి మసైపోతాయి. ఆ తర్వాత జై ఫ్రెండ్స్ వచ్చి అతనికి డ్రింక్ ఆఫర్ చేయబోతుంటే హానా మధ్యలోకి వచ్చి, సారీ జైకి స్టమక్ అప్సెట్ ఉంది, అతను డ్రింక్ చేయలేడు అని ఆపేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం అతను డ్రింక్ చేసినప్పుడు ఏం జరిగిందో ఆమెకు బాగా గుర్తుంది. సో ఆ విషయం ఆమెకు గుర్తుండడం, అందరి ముందు స్టాండ్ తీసుకోవడం జైకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఆమె తనపై చూపిస్తున్న కేరింగ్ కి లోపల లోపల మురిసిపోతాడు. ఆ తర్వాత హానా కొంచెం సేపు బయటికి వస్తుంది. లిల్లీ కూడా ఆమె వెనకాల వచ్చి వెటకారంగా, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లా యాక్టింగ్ చేయడం బాగా నేర్చుకున్నట్టున్నారుగా అని అంటుంది. హానా మాత్రం ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది. బట్ జై అక్కడికి వచ్చి లిల్లీపై ఫుల్ ఫైర్ అవుతాడు. కావాలని నా వైఫ్ ని ప్రొవోక్ చేయాలని చూస్తున్నావా అని అంటే లిల్లీ కోపం వచ్చి, అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు జై, తను నిన్ను అసలు ప్రేమించట్లేదు, నేను ఇందాకటి నుంచి తను ఇన్ని మాటలు అంటున్నా కూడా రియాక్షన్ కూడా ఇవ్వట్లేదు అని చెప్తే జై గట్టిగా ఇస్తూ, ఎందుకు రియాక్ట్ అవ్వాలి, నీలాగా గొడవలు పడే రకం కాదు తను, ఎప్పుడు చాలా కామ్ గా ఉంటుంది, అదే తన స్ట్రెంగ్త్, అయినా మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఫుల్ నమ్మకం ఉన్నప్పుడు ఎవరో ఒక అవుట్ సైడర్ చెప్పే మాటలు మేమెందుకు పట్టించుకుంటాం, ఇంకోసారి ఇలా ఎగెనెస్ట్ గా మాట్లాడితే మామూలుగా ఉండదు
అని వార్నింగ్ ఇచ్చి హానా చేపట్టుకుని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత లిల్లీ హానాని పర్సనల్ గా కలవడానికి పిలుస్తుంది. హానా వెళ్తుంది. లిల్లీ చాలా కూల్ గా ఈ రోజు నీ ముందు నేను ఓడిపోయాను హానా అని అంటే హానా నవ్వి నేను నీతో ఎప్పుడు ఎలాంటి కాంపిటీషన్ లో లేను లిల్లీ అని అంటే లిల్లీ కానీ నేనున్నాను. నీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోయే ముందే ఇక్కడ నుంచి వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇకపై నేను కూడా నీలాగే ఫ్యూచర్ ని ఎంతో బ్రైట్ గా ఒక క్లాస్ ఉమెన్ గా బిల్డ్ చేసుకుంటాను అని బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జై వాళ్ళ తాతయ్యని కలిసి తాతయ్య నేను హానాతో ఉన్న ఈ 5 years మ్యారేజ్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. తనతో నేను ఒక నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ లా బ్రతకాలి అని డిసైడ్ అయ్యానని చెప్పగానే అతను ఒక షాకింగ్ నిజం చెప్తారు. జై నిజానికి ఆ రోజు హానాతో ఈ కాంట్రాక్ట్ సైన్ చేసింది నీ కోసం కాదు మీ అంకుల్ కోసం అని చెప్తాడు. అంటే హానాకి ఫస్ట్ చాయిస్ జై కాదన్నమాట. జై షాక్ అవుతూ మరి నాకెందుకు ఇచ్చి పెళ్లి చేశారు అని అడుగుతాడు. తాతయ్య మీ అంకుల్ పర్సనాలిటీ హానాని చాలా హ్యాపీగా ఉంచగలదు. తను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా హానా సైడే నిలబడేవాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంది. అందుకే మీ అంకులే నిన్ను సజెస్ట్ చేశాడు. హానాతో తను మెయింటైన్ చేయాలనుకున్న ట్రాన్స్పరెన్సీని నువ్వే హానాకి బెస్ట్ పార్ట్నర్ అవుతావని నమ్మాడు. స్టార్టింగ్ లో నాకు నీపై అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ మీ అంకుల్ చాలా స్మార్ట్. నీపై పెట్టుకున్న నమ్మకం నిజమైంది అని చెప్తే ఆ మాటకి జై కొంచెం నెర్వస్ అవుతాడు. ఇమీడియట్ గా హానా దగ్గరికి వెళ్లి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని పర్మనెంట్ గా కలిసి ఉందామని అడుగుతాడు. బట్ హానా దానికి అసలు ఒప్పుకోదు. కాంట్రాక్ట్ బ్రేక్ చేయడానికి నో చెప్పేస్తుంది. హానా మాటలకి జై ఎమోషనల్ గా పూర్తిగా విరిగిపోతాడు. ఎందుకంటే తను కావాలనే అలా చేస్తుంది. తన జాబ్ ఎలాంటిదో ఆమెకు తెలుసు కదా. కంట్రీ టు కంట్రీ తిరగాలి, ఎన్నో డేంజరస్ వార్ జోన్స్ లో వర్క్ చేయాలి. దీనివల్ల తన పర్సనల్ లైఫ్ పై తన హస్బెండ్ పై అస్సలు ఫోకస్ చేయలేదు. సో జై లైఫ్ లో కూడా హ్యాపీనెస్ అనేది మిస్ అయిపోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే అతను ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. దానికోసమే అతనిపై ప్రేమ ఉన్నా కూడా దాచుకొని రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత హానా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడానికి వస్తుంది. హానా వెళ్లిపోతుందనే విషయం తెలిసి తాతయ్యతో పాటు ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడతారు. వాళ్ళంతా హానాతో నువ్వు మాతో లేకపోయినా ఎంత దూరంలో ఉన్నా నువ్వు ఎప్పటికీ జై ఫ్యామిలీ మెంబర్వే. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకున్నామని ఎమోషనల్ గా చెప్తారు. జై ఫ్రెండ్స్ అతనికి కాల్ చేసి హానా ఇంకొన్ని నెలల్లో ఒక డేంజరస్ వార్ జోన్ కంట్రీకి వెళ్ళబోతుంది జై. తను అక్కడ ఏకంగా 10 years ఉండబోతుంది. ఇంకా తిరిగి రాదంట అని చెప్పగానే జై తట్టుకోలేక వెంటనే హానా దగ్గరికి పరిగెడతాడు. హానా ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఒక హోప్ తో ఆమెకు ఫైనల్ గుడ్ బై చెప్పడానికి వస్తాడు. హానా అతన్ని గట్టిగా హక్ చేసుకొని తన లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. జై కళ్ళలో నీళ్లతో ఎంతో ఎమోషనల్ అవుతాడు. హానాని ఆపడం తన వల్ల కాదని తెలిసినా కూడా చాలా భారంగా ఆమెను వెళ్ళనిస్తాడు. అలా కొన్ని మంత్స్ తర్వాత ఏజ్ అయిపోవడంతో తాత హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఆయన చివరి రోజుల్లో ఉంటారు కదా, సో ఒకసారి హానాని చూడాలి అని అడుగుతారు. హానా ఇమ్మీడియట్ గా అక్కడికి వస్తుంది. ఆమెను చూసిన చివరి క్షణంలోనే తాతయ్య చనిపోతారు. ఇక హానా ఆ కంట్రీ నుండి 10 years పాటు వెళ్లిపోయే ఆఖరి టైం రానే వస్తుంది. హానా జై కళ్ళల్లోకి చూస్తే ఎమోషనల్ గా నిజానికి నీతో ఉన్న ఈ బంధాన్ని బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు జై, కానీ నేను 10 years కోసం వెళ్తున్నాను అని తన మనసులో ప్రేమను బయట పెడుతుంది. ఆ మాటలు విన్నాక జై నవ్వి నాకు ముందే తెలుసు హానా అని చెప్తాడు. హానా అతని కళ్ళల్లోకి చూస్తూ ఒకవేళ 10 years తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉండి నేను కూడా ఇలాగే ఉంటే నేను తిరిగి వచ్చాక మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం, మన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అని ఒక ప్రామిస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బట్ మనోడు 10 years వరకు అక్కడే ఉండలేడు కదా, అందుకే అక్కడికక్కడే ప్రామిస్ ని బ్రేక్ చేస్తాడు. అలాగని వేరే పెళ్లి కూడా చేసుకోడు. హానా ఒంటరిగా పడే కష్టాన్ని చూస్తూ ఊరికే ఉండలేక జై తన కంపెనీ తరపున ఒక కొత్త రూల్ తీసుకొస్తాడు. వార్ జోన్స్ లో ఉండి ఇబ్బంది పడే ప్రతి ప్రజలకి, అనాథ పిల్లలకి హెల్ప్ చేయడం కోసం తన కంపెనీ ద్వారా ఒక పెద్ద చారిటీ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేస్తాడు. అందుకోసం జై పర్సనల్ గా రంగంలోకి దిగి 100% ఎఫర్ట్ పెడతాడు. హాన్ వెళ్లిపోయిన జస్ట్ 1 month లోనే జై డైరెక్ట్ గా హానా ఉన్న వార్ జోన్ కంట్రీగా వచ్చేస్తాడు. హానా లిటరలీ షాక్ అవుతుంది. ఆమె ఎదురుగా నిలబడి ఇకపై నువ్వు ఒంటరిగా లేవు హానా, నా ఎంటైర్ టీం మొత్తం నువ్వు వెళ్లే ప్రతి చోటికి ప్రతి కంట్రీకి వస్తుంది. ఇప్పుడు మన ఇద్దరిది ఒకే ప్రపంచం, ఒకే ప్రయాణం. నీతో కలిసి ఈ లైఫ్ జీవించడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆమెను ప్రేమగా గట్టిగా హగ్ చేసుకుంటాడు. హానా కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.